హాయ్ హలో నమస్తే నమస్కార్ ఆదాబ్ వెల్కమ్ టు మై ఛానల్. మేము ఈరోజు అల్పికి వచ్చామండి. సో అల్పి బోట్ హౌస్ తీసుకోవడానికి. ఇప్పుడైతే మేము ఆటోలో రైల్వే స్టేషన్ నుంచి అల్పి బోట్ హౌసెస్ ఉండే ప్లేస్కి వెళ్తున్నాం. అండ్ రోడ్ పక్కన మొత్తం వాటర్ కెనాలే ఉంది. అండ్ చిన్న చిన్న బోట్స్ అయితే మీరు చూడొచ్చు. ఇక్కడ కూడా స్పైసెస్, డ్రై ఫ్రూట్స్ రోడ్ సైడ్లోనే అమ్ముతున్నారు. ఇక్కడ చాలా విల్లాస్ ఉన్నాయి, పెద్ద పెద్ద విల్లాస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వీళ్ళవే అంట విల్లాస్ కూడా. ఎవరైతే బోట్ హౌస్ మెయింటైన్ చేస్తారో వాళ్ళ విల్లాస్ అంట ఇవన్నీ. చాలా బాగున్నాయి. దిస్ ఈస్ ద ప్లేస్, ఇది ఫినిషింగ్ పాయింట్. సో రైల్వే స్టేషన్ నుంచి ఇదే దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడికే వచ్చేసాము. సో దిస్ ఇస్ కాల్డ్ ట్రయం రిసార్ట్స్. వస్తున్నా బేటా. అలపే బోట్ హౌస్ ట్రిప్కి వచ్చాము. సో ఇవన్నీ ఇది ఫినిషింగ్ పాయింట్ అలపేది. ఇవన్నీ బోట్స్ విత్ డిఫరెంట్ స్ట్రక్చర్. కొన్నిటికి టెర్రస్ ఉంది, కొన్నిటికి టెర్రస్ లేదు. అండ్ ఇవి ఇండివిజువల్ బోట్స్ అండ్ షేరింగ్ బోట్స్ ఉన్నాయి. 2 bedrooms, సింగిల్ బెడ్రూమ్, 4 bedrooms, 6 bedrooms. ఇది 4 bedrooms. సో ఇది కిచెన్. మేము తీసుకుంది ఇదే బోటు. 4 bedroom షేరింగ్. సో ఇది మేము ట్రావెల్ చేసే 5 hours బోట్. సో ఇందులో 4 bedrooms ఉన్నాయి. సో అందులో మాకు ఒక బెడ్రూమ్ ఇచ్చారు. సో ఇది ద టాప్ పార్ట్. పైన డైనింగ్ హాల్ ఉంది అండ్ ఆల్సో ద బాల్కనీ టైప్ చైర్స్ ఉన్నాయి. ఇవి కూడా మీకు చూపెడతాను నేను లోపలికి వెళ్ళినాక. ఇంకా బోట్ స్టార్ట్ అవ్వలేదు. సో అట్ 12:30కి స్టార్ట్ అవుతుంది. 5 hours డే ట్రిప్ అయితే. అండ్ నైట్ స్టే చేయాలనుకుంటే మార్నింగ్ 9 o'clock దింపేస్తారు వాళ్ళు. సో దిస్ ఇస్ ద ఫ్రంట్ వ్యూ. ఇది స్టీరింగ్, డ్రైవర్ స్టీరింగ్ ఇక్కడ. అండ్ వేరే బోట్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ మా ట్రిప్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంకొన్ని వివరాలు మీకు ముందులో చూపెడతాను. జాను వాటర్లో స్టోన్స్ వేస్తుందని మేము ముందే స్టోన్స్ బ్యాగ్లో కలెక్ట్ చేసుకొని వెళ్ళాము. అండ్ ఇక్కడ చూడండి, ఇప్పుడే వాటర్లలో స్టోన్స్ వేస్తుంది. ఇది న్యూ బోటు, ఇండివిజువల్ బోటు, ఓన్లీ ఫర్ 1 family. 2 bedrooms ఉంటాయి. కొత్తగా కన్స్ట్రక్ట్ చేసేళ్ళు. దాని ఇంటీరియర్ అయితే చాలా గ్రాండ్గా ఉంది. నాకు లోపల పర్మిషన్ లేదు వెళ్ళడానికి, కానీ బయటికి వెళ్ళి చూపెడతాను మీకు. నార్మల్గా దీని స్ట్రక్చర్, లోపల ఇంటీరియర్, టీవీ, డెక్ అండ్ దీని వీడియోస్, చైర్స్, ఇంటీరియర్ బాల్కనీ టైపు, సోఫాస్ అన్నీ బాగున్నాయి. డిఫరెంట్ స్ట్రక్చర్స్. ఎవరి దగ్గర ఎక్కువ పైసలు ఉంటే అంత ఇంటీరియర్స్ చేసిళ్ళు అనుకుంటా. అండ్ ఈ బోర్డుకి కూడా ఇంటీరియర్ బాగానే ఉంది. దీని బయట స్ట్రక్చర్ విత్ పెయింట్ ఉంది. హట్ట వేసింది విత్ పెయింట్. ఇవన్నీ చెక్కలు. సో ఈ బోట్ అయితే నచ్చింది, బాగా నచ్చింది. లోపల ఇంటీరియర్ నాకు బయట నుంచి కనిపిస్తుంది. మీకు కొంచెం క్లారిటీ తగ్గుతుంది అనుకుంటా, ఎండ కొడుతుంది నాకు కెమెరాకు. మీకు అంత విజువల్ కరెక్ట్ రావట్లేదు. ఓకే, లోపల ఎవరు ఉన్నారు. సో పర్సనల్ నేను వ్యూ తీయలేను.
बड़ा स्टोन बेटा get in. మా ట్రిప్ స్టార్ట్ అవుతుందండి. ఈయన పక్క బోట్ అయినా డ్రైవరు అండ్ మా బోట్ అయినా డ్రైవరు, వీళ్ళిద్దరు గుద్దుకుంటున్నారు. ఈ బోట్ ఆల్మోస్ట్ వచ్చేసింది మా దగ్గరికి. బాయ్ బేటా, బాయ్ చెప్పు ఆడియన్స్కి, బాయ్ చెప్పు వ్యూవర్స్కి, బాయ్. చలో మా డ్రైవర్ సైడ్ తీసుకుంటుంది బోటు. సో we have started our journey. 5 hours in Alpi. బేటా మన బోట్ స్టార్ట్ అయింది కదా బేటా. సో ఇది మా బోట్ స్టార్ట్ అవుతుందండి. ద బ్యూటిఫుల్ పిక్చర్. అన్ని బోట్స్ వాళ్ళు అలైన్ చేసుకుంటారు వాళ్ళ పొజిషన్ ప్లేసెస్ని. బేటా బోట్ ఎట్లా అన్నది, బోట్ ఎట్లా అన్నది కూ. సో వీళ్ళందరూ మాకు ప్లేస్ ఇస్తున్నారు అనుకుంటా సైడ్. ఈ బోట్ కూడా స్టార్ట్ అయింది, బ్యాక్ టు బ్యాక్ బోట్ స్టార్ట్ అయింది. ఈయన కెప్టెన్ అన్న, కెప్టెన్ హాయ్. ఇవన్నీ స్టాండ్ బైలో ఉన్నాయి బోట్స్. చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా బోట్స్ ఉన్నాయి. నాకు తెలిసి వీళ్ళ ఒక డైలీ ఇన్కమ్ ఒక 10 lakhs వరకు ఉంటుంది ఈజీ. ఒక్కొక్క షేరింగ్ బోట్కి నీకు ఆల్మోస్ట్ 20,000 30,000 వచ్చేస్తాయి వీళ్ళకు. ఎందుకంటే బేరాలు ఒక్కొక్కరు ఆడరు అండ్ ఫారినర్స్ వస్తారు. సో బాగానే ఉంటుంది. ఎన్ని బోట్స్ ఉన్నాయి చూడండి. సో ఇది మా ముందుకు వెళ్ళేది ఇది 6 bedroom అండ్ మేము ఉండేది 4 bedroom. సో ఎన్ని బోట్స్ ఉన్నాయి స్టాండ్ బైలో. దీనికి పర్టికులర్ టైమింగ్స్ ఉన్నాయండి. 11 o'clock కొన్ని బయలుదేరుతాయి, 12:30 కొన్ని బయలుదేరుతాయి అండ్ మార్నింగ్ ఆల్సో ఉంటుంది. మార్నింగ్ 8 o'clock టు మధ్యాహ్నం 2 వరకు. సో బ్యాక్ వాటర్లో మా జర్నీ స్టార్ట్ అయింది. చలో హోప్ సో వీ విల్ ఎంజాయ్ దిస్ ట్రిప్. మా కెప్టెన్ కూడా డీసెంట్ లుక్ ఉంది. మాకు వెల్కమ్ డ్రింక్ సర్వ్ చేశారండి. సో बोट लो फर्स्ट वेलकम ड्रिंक. थैंक यू. कौन सा जूस है ये? ऑरेंज जूस. ఈ చిన్న బోట్ షికారా బోట్స్ అంటారండి. పర్ అవర్ ఛార్జ్ చేస్తారు వీళ్ళు. పర్ అవర్ అరౌండ్ 800 ఏమో ఉంటుంది అండ్ మనం నెగోషియేట్ చేయవచ్చు. 600-700 వరకు వచ్చేస్తారు వాళ్ళు. దాని వెనుక కూడా ఇంకోటి చిన్న బోట్ వెళ్తుందండి, అది కూడా షికారా బోటే. ఇక్కడ చూసారు కదండి, ఇదైతే బోట్ స్టాప్. మనకు బస్ స్టాప్ ఎలానో వీళ్ళకి బోట్ స్టాప్ అలా. దగ్గర ప్లేసెస్కి ట్రావెల్ చేయాలంటే వీళ్ళు బోట్లో ట్రావెల్ చేస్తారు. అండ్ 2 boats ఉంటాయి, ఒకటి ఆర్డినరీ, ఇంకొకటి ఎక్స్ప్రెస్. కండక్టర్ కూడా ఉంటారు టికెట్ కలెక్ట్ చేసుకోవడానికి. మ్యాక్సిమం స్టూడెంట్ ట్రావెల్ చేస్తారు. దగ్గర కాలేజెస్ ఇక్కడెక్కడే ఉంటాయి, డిగ్రీ కాలేజెస్ అవన్నీ. సో వాళ్ళు బోట్లో అలా ట్రావెల్ చేస్తారు కాలేజ్కి వెళ్ళాలి అంటే. చాలు చాలు చెలియా చెలియా. అరౌండ్ 1:30 ఆ టైంకి లంచ్ పెట్టేశారు. ఫుడ్ అయితే చాలా బాగుంది. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫుడ్. ఫిష్ ఫ్రై కానీ కర్రీ కానీ చాలా బాగున్నాయి. జాను కూడా కొంచెం తిన్నది. చికెన్ చేయలే. ఇక్కడైతే ఐస్ క్రీమ్ అమ్మే వాళ్ళు వచ్చారండి పెద్ద బోర్డ్ దగ్గరికి. అండ్ పిల్లలు చాలామంది ఐస్ క్రీమ్స్ తీసుకున్నారు. చెప్పాను కదండి మాది షేరింగ్ బోట్ అని. అండ్ ఆ టైంకి జాను పడుకుంది. జానుకి ఏం తీసుకోలేదు మేము ఐస్ క్రీమ్. అండ్ లంచ్ అయిపోయిన తర్వాత
చాలాసేపు జాను పడుకుంది. ఇంకా ఆ టైంలో మేము వ్యూని ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాము. గుడ్ ఈవినింగ్ అలిపి. గుడ్ ఈవినింగ్ అలిపి. ఇప్పుడే నిద్రకి లేచింది. 2 hours నిద్ర వేసేసుకుంది. మా ఈవినింగ్ స్నాక్స్ అండి, గరం గరం పకోడీ విత్ హాట్ చాయ్ అండ్ ద బ్యూటిఫుల్ లేడీ. మా పాప అయితే ఇలా ఎంజాయ్ చేసింది బోట్లో. స్టోన్స్ తీసుకొచ్చుకున్నాం ముందే మాకు, ఎందుకంటే మాకు తెలుసు మా పాపకు స్టోన్స్ అంటే ఇష్టం. వాటర్ కనిపించిందంటే స్టోన్స్ అంటుంది, బడా స్టోన్ అంటుంది, బడా స్టోన్. ఏమెత్తున్నావు బేటా నువ్వు? జను ఏమెత్తున్నావు? స్టోన్స్. స్టోన్స్ అయిపోయినాయి. అరే రే, మమ్మీకి తెమ్మను పాపం. ఏం చెప్తావు మమ్మీకి? స్టోన్స్ ఏమంటావు? మస్తు ఓపెన్ ప్లేస్. వావ్, వాట్ నేచర్. వావ్ బేటా, వావ్ తెను, వావ్. ఇది నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అట. బాగుంది ఓపెన్ ప్లేస్. ఏం కావాలి? స్టోన్స్. ఏ స్టోన్స్ కావాలి నీకు? 3 స్టోన్స్ కావాలనా? స్టోన్స్ అనే వాపరే పైన ఉన్నాయి బెటర్ స్టోన్స్. తీసుకొద్దాం. వావ్, నైస్. ఈవినింగ్ అరౌండ్ 5కి మాకు చిన్న షాపింగ్ అని బోట్ ఆపారు పక్కకి. అండ్ అక్కడ మేము చిన్న చాక్లెట్స్, కొబ్బరి బొండం తీసుకున్నాము. అండ్ ఇక్కడ క్రాబ్స్, ఫిషెస్ కూడా ఉన్నాయి. నైట్ స్టే వాళ్ళకి నైట్ స్పెషల్ డిన్నర్ కోసం వాళ్ళు కావాలి అనుకుంటే వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ చాలా క్రాబ్స్ ఉన్నాయి. ఇగో ఈ స్పీడ్ బోట్స్ వాళ్ళు మా బోట్ చుట్టూ స్టంట్స్ వేస్తున్నారు వాళ్ళు. స్పీడ్ బోటింగ్కి ఆపడు కదా ఇప్పుడు. అవునా? ఓ స్పీడ్ బోట్. ఏమో అడుగుతారు బిడ్డ, ఏం అడుగుతావు? कॉस्ट क्या है स्पीड बोट का? कितना? पर हेड 300 अटा बेटा. ఏమో పర్ అవర్ అంటే ఆ బోట్లో ఉంటే ఈ బోట్లో ఏం చేస్తాం? ఓ రౌండ్ వేసేస్తాడు వచ్చి. నే స్పీడ్ బోట్. అవో వీళ్ళు స్టంట్స్ చూడు. అవో వాళ్ళు ఎట్లా తిప్పుతారు ఇప్పుడు. స్టంట్ ఎప్పుడు ఎట్లా తిప్పుతారు చూడు. స్టాండప్ పెట్టు, స్టాండప్ బేటా. ఇగో వీళ్ళందరూ స్పీడ్ బోట్స్. ఇలా కూర్చొని చూడొచ్చు. బాల్కనీ వ్యూ బాగుంది. ఇక్కడైతే మా జాను కాసేపు బోట్ నడిపింది. బిఫోర్ స్టార్టింగ్ అనమాట. అసలు పర్మిట్ చేయరు బోట్ అలా నడపటానికి.
స్టార్ట్ కాకముందు కాసేపు కూర్చోబెట్టాం జాను నడుపుతుంది అని. బాయ్ చెప్ప జాను, బాయ్ చెప్ప. Alpi means center in the town city. వ్యూ అయితే చాలా చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చేసింది. వాటర్, ఆ గ్రీనరీ, కొబ్బరి చెట్లు, వెదర్ కానీ, ఫుడ్ కానీ, స్నాక్స్ కానీ అన్నీ బాగున్నాయి. దట్ వాజ్ ఏ వెరీ మెమరబుల్ డే ఫర్ us. ఈవినింగ్ అరౌండ్ 6:30 మాకు వేరే బోట్ పంపించారు. ఎందుకంటే పెద్ద బోట్ నైట్ స్టే వాళ్ళకు కూడా ఉన్నారు. సో మాకు షికారా బోట్లో మమ్మల్ని తీసుకొని ఒడ్డుకైతే చేర్చారు. ఇక్కడ మేము షికారా బోట్లో మళ్ళీ వెళ్ళిపోతున్నాం రిటర్న్. పెద్ద బోటు వెళ్ళిపోయింది మళ్ళీ వెనక్కి. ఇక్కడ చూసారు కదా, అదే బోట్లో మేము ఇందాక ట్రావెల్ చేసాము. అది నైట్ స్టే వాళ్ళకి డ్రైవ్ కోసం ఇప్పుడు వెళ్ళిపోతుంది. అండ్ మేము షికారా బోట్లో ఒడ్డుకు వచ్చేసాము. Done with our job. Yay! Alpi boat ride. Yay! Done. Done.